అధికార పార్టీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు, మాజీ మంత్రి, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మేమంతా నేను పార్టీ ప్రెసిడెంట్ని, మా ప్రతిపక్ష నాయకుడు, మా యూత్ లీడర్స్ అంతా మా విభాగాల నాయకులు ఇంతమంది ఉన్నాం. ఎడన్నా తప్పు చేసామా? ఏ ఉద్దేశంతో వీళ్ళంత సాహసం చేశారంటే ఎవరి ప్రోద్బలంతో చేశారనేది అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళ సాంప్రదాయం ఏంటంటే తెనాలి పట్టణంలో ఎవరన్నా బ్యానర్లు గిన్నెలు కడితే పొద్దున్నే మస్టర్ 5ంటికి మస్టర్ అయిపోగానే 5:30కి ట్రాక్టర్ను కడవలు పెట్టుకొని 5:30 మొదలు పెడతారు. 5:30 మొదలు పెట్టి ప్రజలు పొద్దున్నే లేచి మొహాలు గడికి రోడ్డు మీదకి వచ్చేదానికి లక్షలు బోట్లు లేకుండా చేస్తారు. వీళ్ళు తీరిగ్గా 11 గంటలకి పోలీసు వాళ్ళు ఏది 4-5 వ్యాన్లు పోలీస్ ప్రొడక్షన్తో వచ్చి తీయటానికి వచ్చారు. అంత షో పుటప్ చేయాల్సినంత అవసరం ఏంది? అంత బిల్డప్ చేసి ఇక్కడ ఇంత రోడ్ షో లాగా పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు తీయాలనుకుంటే నిజంగా కాదు, ఇబ్బందిగా ఉందని అందరితో పాటు సమానంగా మీదే తీద్దామని చెప్పేసి ఆలోచన ఉంది అనుకో. ఎప్పుడు తీయాలి? పొద్దునే తీస్తావు కదా, నీ సాంప్రదాయం అదే కదా. పొద్దున 9:30 10:30 తర్వాత మొదలు పెట్టరు, ఎక్కడ బ్యానర్ పెట్టడం 5:30 మొదలు పెడతారు, 7:30 క్లోజ్ అయింది. నువ్వు 11ంటికి మంది మార్బలంతో పోలీసు వ్యాన్లు పెట్టుకొని వచ్చి, అది మా ప్రతిపక్ష నాయకుడు ఆఫీసు. ఇది దీని ముందు నీకేందంత ఇది అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తిరునాళ్ళలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమి లేదు అనేది చెప్పడానికి మీ ప్రయత్నమా? మీ వల్ల ఇద్దా? నువ్వు అయితే అయ్యావులే కానీ నీ వల్ల ఇద్దా? నీ అయ్యే వల్లే కాల. ఇక్కడ తెనాల్లో ఏదో పిగిలిద్దామంటే వాళ్ళ వల్లే కాల. ఏదో వచ్చారు గెలిచారు, మంత్రులు అయ్యారు, పని చేసుకొని గౌరవంగా మంచి పని అనిపించుకొని వెళ్ళాలి. కానీ ఎవరైతే మీకు కష్టపడి పని చేసి నిన్ను గెలిపించి వాళ్ళందరూ ఎక్కిస్తే అన్నం పెట్టినోడికే సొన్నం పెట్టే కార్యక్రమం చేస్తే సొన్నం మాకు కూడా ఎట్ట పెట్టాలో మాకు కూడా తెలుసు. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నాము. ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద ఎక్కడానికి కూడా ఇంతమంది పవర్ పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి మేము రోడ్డు మీద ప్రతిపక్ష నాయకుడిలా కూర్చోవాలా?